హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో ట్రిపుల్ లేయర్ చీజ్ పన్నీర్ శాండ్విచ్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. వెజ్ ప్రియుల కోసం పన్నీర్తో ఎంతో టేస్టీగా చీజ్ ఓవర్లోడెడ్గా ఉండే ఈ ట్రిపుల్ లేయర్ శాండ్విచ్ అనేది చాలా బాగా నచ్చుతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి బయట బండ్ల మీద అదేవిధంగా రెస్టారెంట్లో ఎంతైతే టేస్ట్ని ఇస్తుందో దానికి మించిన టేస్ట్ అనేది ఉంటుంది. దీనికి ఆల్టర్నేటివ్గా మీరు ఈ హోల్ మసాలా ప్రిపేర్ చేసుకొని ఇందులో నాన్ వెజ్ ప్రియులు అనేది నాన్ వెజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని. సరేనా? సో లేట్ చేయకుండా ఈ టేస్టీ చీజ్ పన్నీర్ శాండ్విచ్ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా. చలో, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్ని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి 2 పీసెస్ యాడ్ చేశాను. దాని తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం వేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు వేసుకొని కొంచెం కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసి అది లైట్గా ఫ్రై అయ్యేంత వరకు చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, హోమ్మేడ్ గరం మసాలా 1/2 టీ స్పూన్, హోమ్మేడ్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, ఆరిగానో 1 టేబుల్ స్పూన్. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది శాండ్విచ్లో. నెక్స్ట్ పసుపు 1/4 టీ స్పూన్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి, అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. రెడ్ చిల్లీ తీసేసుకొని మిక్సీ తిప్పేసేయండి, అంతే, ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. సీడ్స్ తీసేసుకుని కట్ చేసేసుకున్న 1/2 టమోటో, సన్నగా తరుక్కున్న క్యారెట్ 3, సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ 1 పెద్ద సైజు యాడ్ చేశాను ఇందులో. ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియం చేయడం జరిగింది. దాని తర్వాత ఈవెన్గా మిక్స్ చేయండి, ఫ్లేమ్ హై చేసుకొని. వీటి ప్లేస్లో మీరు ఏ ఇతర వెజీస్ అయినా కానివ్వండి యాడ్ చేయొచ్చు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, ఈజీగా మనకి కుక్ అయిపోతాయి. క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అనేది తొందరగానే కుక్ అవ్వడం జరుగుతుంది. ఇలా మధ్య మధ్యలో పూర్తిగా ఒకసారి కలపండి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉండడానికి. ఒక్కసారి అడుగు అంటింది అంటే ఆ స్మెల్ మొత్తం హోల్ కర్రీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సరేనా? సో ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేయండి, మూత పెట్టేసి కుక్ చేయడం వల్ల తొందరగా కుక్ అయిపోతాయి. ఈ చిన్న చిన్న టిప్స్ని పాటించేసి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లో, చాలా తక్కువ టైంలో. సో మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. క్యారెట్ అండ్ క్యాప్సికమ్ టోటల్గా ఉడికాయండి. సో ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత వన్స్ టోటల్గా మిక్స్ చేసేయండి. ఈ ప్రాసెస్లో ఉప్పు అనేది మీరు టేస్ట్ చూడండి, కొంచెం ఉప్పు తగ్గినట్లయితే యాడ్ చేయండి. నెక్స్ట్ 1/2 లెమన్ స్క్వీజ్ చేసేసుకుందాము పుల్లదనం కోసం. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పన్నీర్ 300 గ్రామ్స్ తీసుకున్నాను. ఫ్రెష్ పన్నీర్ చాలా టేస్ట్ని ఇచ్చిద్ది. ఇలా పీసెస్ వైజ్గా కట్ చేసి ఫైనల్గా యాడ్ చేయడం వల్ల మనం శాండ్విచ్ తినేటప్పుడు టోటల్గా పన్నీర్ ఫీలింగ్ తిన్నట్టు ఉంటుంది. సో ఫస్ట్లోనే మనం యాడ్ చేసినప్పుడు ఈ వెజీస్ కుక్ అయ్యేలోపు పన్నీర్ మొత్తం కూడా మ్యాష్ అయిపోవడం జరుగుతుంది. సో ఇలా ఫైనల్గా పన్నీర్ యాడ్ చేసుకొని టోటల్గా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని ఫ్యూ సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టండి. ఏదైతే మనం వెజీస్లో మసాలాస్ యాడ్ చేసామో అదంతా కూడా పన్నీర్కి యాడ్ అవుతుంది. ఇలా యాడ్ చేయకుండా పక్కన పెట్టేశారనుకోండి, పన్నీర్ అనేది చప్పగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా పన్నీర్ మొత్తానికి కూడా అన్ని మసాలాస్ అనేవి పట్టాయి. సో ఈ మిక్చర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉండిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసేసుకుందాము. ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి, టేస్ట్ అద్దిరిపోయిద్ది. సో నెక్స్ట్ మిల్క్ బ్రెడ్ తీసేసుకున్నాను. ఏ బ్రెడ్ అయినా మీరు తీసుకోవచ్చండి, బ్రౌన్ బ్రెడ్ లేదా కొంచెం పెద్ద సైజులో ఉండే బ్రెడ్ ఏదైనా పర్వాలేదు. నేను ఇక్కడ చిన్న బ్రెడ్ తీసేసుకున్నాను. 2 బ్రెడ్ పీసెస్ ఒక్క లేయర్ మీద బటర్ యాడ్ చేస్తున్నాను. ఒక్క సైడ్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొక పీస్ మీద టమోటో కెచప్ యాడ్ చేస్తున్నాను. ఒక సైడ్ మాత్రమే టమోటో కెచప్. సేమ్ మనకి రెస్టారెంట్లో అదేవిధంగా బయట బండ్ల మీద ఎలాగైతే చేస్తారో అంతే టేస్టీ ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్రెడ్ పీస్ని తీసేసుకొని బటర్ ఏదైతే అప్లై చేసామో అది లోపల పెట్టి పైన మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ మిశ్రమం వేడిగానే
ఉండి ఉంచి వేయండి. నో ప్రాబ్లమ్, చల్లారాల్సిన అవసరం లేదు. ఇంకా పైనుంచి తురుముకున్న చీజ్ యాడ్ చేయండి. చీజ్ అనేది మీ ఇష్టమండి. ఎంతైనా యాడ్ చేయొచ్చు. శాండ్‌విచ్‌కి చీజ్ చాలా టేస్టీగా ఉండిద్ది. ఇలా చీజ్ యాడ్ చేసుకున్న తర్వాత టమోటో కెచప్ రాసుకున్న ఇంకొక బ్రెడ్ పీస్‌ని పెట్టేసి, దానిపైన సలాడ్ టైప్‌లో కట్ చేసేసుకున్న టమోటో పీసెస్, అదేవిధంగా ఉల్లిపాయ చక్రాల్లాగా నేను కట్ చేసేసుకున్నాను. అది గూడా పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకున్న తర్వాత దానికి సీజనింగ్ కోసం ఉప్పు, మిరియాల పొడి స్ప్రింకిల్ చేశాను. ఇంకొక బ్రెడ్ పీస్ వెన్న రాసుకొని సైడ్ అనేది పెట్టేసి క్లోజ్ చేయండి. అంతే, ట్రిపుల్ లేయర్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. టోటల్‌గా మనం దీన్ని టోస్ట్ చేసుకోవచ్చు. సరేనా? సో, ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత టోస్ట్ ప్రాసెస్‌కొస్తే, టోస్ట్ కోసం టోస్ట్ ఉండాలి అని అనుకుంటారు. అంత టోస్ట్ ఉండాలి, అంత ఎక్విప్‌మెంట్స్ ఉండాలి అనేది ఏం అవసరం లేదండి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానివ్వండి, ఏదైనా ప్యాన్ తీసుకొని లో ఫ్లేమ్‌లో హీట్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న శాండ్విచ్‌ని దాని మీద పెట్టేసేయండి. ఇలా మనము బటర్ ముందే రాసేసుకున్నది ఇలా క్రిస్పీగా రెడీ అవ్వడానికి. దాని తర్వాత మనం బటర్ అప్లై చేయడం, టోటల్ ప్రాసెస్ అనేది లెంతీ అయితది. సరిగ్గా కూడా రాదు. సో, ఇలా 2 సైడ్స్ కూడా ఎటువంటి మూత పెట్టకుండా క్రిస్పీగా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేయండి. చాలా సింపుల్‌గా ప్యాన్ మీదే టోస్ట్ చేసేసుకోవచ్చు. సో, మనకి రెడీ అయిపోయింది. ఇంకా మనము సర్వింగ్ ప్రాసెస్ చేసేసుకుందాము. దీన్ని హాఫ్‌గా కట్ చేసేసుకున్నాను. చూసారు గదా! ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. లోపల చీజీనెస్ మనం ఏదైతే లేయర్ సెట్ చేసుకున్నామో పన్నీర్ మిశ్రమం, అదేవిధంగా టొమాటోస్‌వి అండ్ 3 లేయర్స్ ఆఫ్ బ్రెడ్ పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయాయి. ఇట్టే సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా! సో, మీరు ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఈ వీడియోలో రెసిపీ మీకెలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఈ ట్రిపుల్ లేయర్ శాండ్‌విచ్‌కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.